సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. తాను భారతదేశానికి మాత్రమే గులాంనని, ఇంకెవరికీ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ అబద్దాల పార్టీ అని విమర్శించారు. అంతకుముందు కిషన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. సబర్మతి ప్రక్షాళన చేసిన సమయంలో కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి గుజరాత్ కి గులాం అయ్యారని ఆరోపించారు. तो वो गुजरात का गुलाम है। जब नरेंद्र मोदी जी साबरमती रिवर फ्रंट बनाए तो वो थाली बजता है, ताली मारता है। तो वहाँ पर 50,000 ज़्यादा परिवार लोगों को वहाँ से रिलोकेट किए। जब बहुत अच्छा लगा, वो गुजरात मॉडल पूरा दुनिया में बोलने के लिए कोशिश किए। हैदराबाद में हम लोग तेलंगाना राइजिंग प्रोग्राम में तेलंगाना तरक्की करने के लिए कोशिश किए, तो किशन रेड्डी जी ने उसको खराब करने के लिए कोशिश कर रहे हैं, क्योंकि गुजरात मॉडल को हम तेलंगाना राइजिंग एक काउंटर मॉडल है। तो कांग्रेस मॉडल अगर इस हिंदुस्तान में सब लोग जानने लगे तो गुजरात मॉडल तो फेल हो गए। तो इसीलिए मोदी जी के परिवार किशन रेड्डी को इस्तेमाल कर रहे हैं। यहाँ जैसा एकनाथ शिंदे जी, अजित पवार जी जो कोवर्ट काम कर रहा है ना, यहाँ के जनता को धोखा देने के लिए, वहाँ पर भी किशन रेड्डी उतना ही काम कर रहा है। तो ये ऐसे कामों से कुछ फ़ायदा नहीं है। जब गंगा नदी रिजर्वेशन किए तो बहुत अच्छा दिखता है, जब साबरमती रिवर फ्रंट बनाए तो उनको बहुत अच्छा दिखता है, मगर मूसी रिवर डेवलपमेंट फ्रंट काम किए तो उन लोगों को अच्छा नहीं दिखता है। वो लोग ख़राब करने के लिए कोशिश करते हैं। तो ये ऐसे कामों से उन लोगों को राजनीति में कुछ फ़ायदा नहीं मिलने वाले है। हम लोग कुछ भी करने दो, हम मूसी रिवर डेवलपमेंट करके ही रहेंगे। కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలతో నిండినటువంటి పార్టీ. నేను ముఖ్యమంత్రి అంటున్నాడు కిషన్ రెడ్డి గుజరాత్కు గులామని. నేను ఎవరికి గులామును కాదు, భారతీయులకు మాత్రమే గులామును. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇటలీకి గులాం, మీరు ఇటలీ దేశాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకురాలికి గులాం మీరు. ఎస్, మేము నా తెలంగాణను రక్షించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ బిడ్డ. ఖచ్చితంగా నేను గుజరాత్కు గులామని నా తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పులేదు అందులో. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అహింసాయుతమైనటువంటి పద్ధతిలో ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినటువంటి గుజరాత్కు నేను గులాంని. ఈ దేశంలో 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖకు దిగువ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి గుజరాత్కు నేను గులాంని. నీలాగా నేను ఇటలీకో నకిలీ గాంధీ కుటుంబానికో నేను గులామును కాదు.